అంటే ఒక సామాన్యుడి, ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ నేను 5 నిమిషాలు ఇక్కడ దొరికితే నాకు కేసు రాశారు శనివారం నాడు. ఆడ తీసుకెళ్ళి బండి ఇచ్చారు. ఎవరు? పోలీసులు, ఫోన్ ఇన్ఫ్లుయెన్స్. అదే పెద్ద పెద్దోళ్ళు దొరికితే కేసే ఉండదు. అర్థమైందా? పెద్ద పెద్దలు దొరికితే కేసు ఉండదు. వీళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఏనికి చేస్తున్నారన్నా? ఎవరి కోసం చేస్తున్నారు? 2000 కొంద వాళ్ళు మళ్ళీ అక్కడ లంచాలు, ప్రతిదీ లంచం, కింద నుంచి పై దాకా 2000 కొంద అనుకుంటే అక్కడికి వస్తాడికి 4000 అవుతుంది. గవర్నమెంట్ వేస్ట్. జీతాలు వీళ్ళకి ఇచ్చేకి చేత కాక, వేరే గవర్నమెంట్ జాబ్లకి ఇచ్చేకి చేత కాక ఇవన్నీ ఫ్రాడు. ఇది తప్పే, నేను కాదనట్లే. దీనికి ఒక సొల్యూషన్ ఆలోచించండి. ఇదా రోజల్లా కష్టపడితే 1000 రూపాయలు వస్తుంది. నా దగ్గర 60 మంది వర్కర్లు ఉన్నారు. నేను 1000 రూపాయలు ఇస్తా, రోజు తాగుతారు. తప్పే, నేను సమర్థించట్లే. మీకు పాయింట్ అర్థం కావట్లే. దానికి వేరే సొల్యూషన్ లేదా? ఇప్పుడు నేను వైన్ షాపులు అమ్ము, తాగనివ్వకు. ఇప్పుడు అక్కడ ఇస్తున్నావు కదా, తాగే నువ్వు ఇవ్వకపోతే ఇది ఉండదు కదా. పోలీసులకి డ్యూటీ ఉండదు, వాళ్ళు కూడా తాగరు. నేను కొనుక్కొని ఇంటికి సంచలేసుకొని ఇంటికి పోతా, ఇంటికాడ తాక్కుంటా.